అది వాళ్ళని అడగండి, నాకేం తెలుస్తుంది. ఆయన భయపడుతున్నారో భయపడలేదో నాకని, ఆయన వైకాపా నాయకులు అడగని వాళ్ళే వివరణ ఇస్తారు. విశాఖ డైరీ, సంఘం డైరీ ఇది నష్టాల్లో లేవు. ఒక విజయ కోఆపరేటివ్ తప్ప ఏ కోఆపరేటివ్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో నష్టాల్లో లేవు. కరీంనగర్ డైరీ తీసుకోండి, విశాఖ డైరీ తీసుకోండి, సంఘం డైరీ తీసుకోండి, మంచి ఆదాయాలతోనే. హెరిటేజ్ కన్నా ఎక్కువ పర్సెంటేజ్ ఆదాయాలు వాళ్ళకి వస్తున్నాయి. మీరు విశాఖ డైరీ తీసుకుంటే హెరిటేజ్ కన్నా ఎక్కువ ఆదాయం వస్తుంది విశాఖ డైరీ. నేను హెరిటేజ్లో 5 సంవత్సరాలు పనిచేశాను. రోజు మా ఎంప్లాయీస్తో చెప్పాడు, అరే విశాఖ డైరీ చూడు ఇంకా మనకన్నా బాగా చేస్తున్నారని. అది కూడా నేనే చేశాను. సో వాళ్ళు కూడా చాలా ఆదాయం వస్తుంది. ఒక్క ప్రైవేట్ రంగమే కాదు, 2 రంగాలు వస్తున్నాయి. కరెక్ట్. ఈసీ నిబంధనల ప్రకారం మార్కెట్ వాల్యూ ప్రకటించమంటారు యాజ్ ఆఫ్ కట్ ఆఫ్ డేట్. అందుకే మార్కెట్ వాల్యూ మేము ప్రకటిస్తాం జరిగింది. మార్కెట్ వాల్యూ ఆన్ ద డే ఐ థింక్ ఒక ఫార్ములా ఉంది సార్, నాకు కరెక్ట్గా తెలియదు. 3 months ఆన్ ది డే ఆఫ్ లిస్టింగ్ ఇస్ ఫేస్ వాల్యూ. అంటే ఏ ధరకైతే నేను కొన్నాను ఈ రోజు ధర ఏంటనేది వాళ్ళు అడుగుతారు. ఈసీ అడిగేది ఈ రోజు రేటు. సో ఈ రోజు ఫ్యాక్చువల్ రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఆ రోజు మన కొనిన ధర. ప్రైస్ ఆఫ్ ఎక్విజిషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కరెంట్ ప్రైస్. ఇప్పుడు అందరం షేర్లు కొంటాం, అందరూ భూములు కొంటాం, ఏ ఆస్తి కొంటాం, పెరుగుతుందని కొంటాం, అంతే కదా. అందరూ ఎవరన్నా వ్యాపారం చేసేప్పుడు కొనేది ఏంటంటే పెరుగుతుందని. హెరిటేజ్ వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తాం, పెరిగింది. గాడ్ విల్లింగ్, దేవుడి దయ వల్ల పెరిగింది. ఏం లేదు, మీరు నా చూస్తే 2 ల్యాండ్స్ నేను అమ్మేశాను అప్పులు కట్టుకున్నాక. అదర్ దెన్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ లేదా. ఒక కారు 2 కార్లు ఏదో కొని ఉంటాను అంతే. లాస్ట్ 3 years కార్లు కొన్నాను అంతే. అదర్ దెన్ దట్ ఒక్క షేర్ కొనింది లేదు, అమ్మింది లేదు. ఆస్తులు కూడా యాజ్ ఇట్ ఈస్ కొనే. హైదరాబాద్ ల్యాండ్ పైన ఇల్లు కడుతున్నాయి ఇప్పుడు. అదొకటి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ రిఫ్లెక్ట్ అయ్యి హైదరాబాద్ ల్యాండ్లో ఇల్లు కడుతున్నాం. జాయింట్ ఒక సైడ్ ఒక 1200 గజాలు నాన్నగారిది, ఇటు 1200 నాది. ఇద్దరం కలిసి ఒక ఇల్లు కడుతున్నాం అంతే. దేవాంశ్ కోసం ఇల్లు కడుతున్నాం. అది రేపు రిఫ్లెక్ట్ అవుతుంది వచ్చే మార్చ్ అఫిడవిట్లో. లేదు సార్, ఒక్క నిమిషం. అవును, ఇప్పుడు మార్కెట్ గత 6 సంవత్సరాల నుంచి మేము అనౌన్స్ చేసేది ఫేస్ వాల్యూ. అంటే ఏ వాల్యూకి మేము కొన్నామో కొన్న వాల్యూ. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మేము ఇచ్చేది కరెంట్ మార్కెట్ వాల్యూ. ఎందుకంటే మీరు చూస్తే మార్కెట్ వాల్యూ కూడా మీరు చూస్తే 2010 నుంచి ఎలా మూవ్ అవుతుందో మీరు చూస్తున్నారు. సో ఫ్లక్చుయేషన్స్ పైకి వెళ్ళింది, కిందికి వెళ్ళింది. అందుకే ఫేస్ వాల్యూ ఇచ్చాం. పడిపోయింది కూడా ఉన్నాయి కదా. 2013లో తగ్గినాయి, క్లియర్గా ఉన్నాయి దాంట్లో. ఓకే అండి, అది మా పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ నిర్ణయించినప్పుడు నేను క్యాబినెట్లోకి వస్తాను. ఏంటండి, అది కూడా వాళ్ళే అడగాలి క్యాబినెట్లో. అంటే దానివల్ల ఎంత అన్యాయం అని చెప్పండి మీరు ఒకటి. అందుకే ఊర్లో దొంగోడికి అందరు దొంగల్లాగానే కనపడతారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చూసినా అవినీతిలాగానే కనపడుతుంది. అలా ఉంటుంది. ఓకే అండి. ముందర పార్టీ నాయకులందరూ ప్రకటిస్తే బాగుంటుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తే బాగుంటుంది. ప్లస్ ఎథిక్స్ కమిటీకి ఆయన 2 సంవత్సరాలు ఏదైతే ఇవ్వలేదో అది కూడా ఇస్తే బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.